హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఉండి నియోజకవర్గం నిన్న 2 రోజుల నుంచి తెగ 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 గడగడలాడిపోతుంది ఉండి నియోజకవర్గం. అయితే రఘురామకృష్ణరాజు గతంలో దళితుల వాడకెళ్ళి అక్కడ ఒక రామ మందిరం బాగు చేసి నిర్మించి అక్కడ మేము రాముణ్ణి ప్రతిష్ఠిస్తామని చెప్పారండి. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే మంచి విషయమే, దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారంటే అక్కడ రాముణ్ణి దేవతా దేవుణ్ణి ప్రతిష్ఠించడం మంచిదే. కానీ అక్కడ రాముడు అవసరం లేదు మాకు, ఇక్కడ మేము హిందువులు ఎవరూ లేము అని రామకృష్ణరాజు గారికి వాళ్ళు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. రాముడు అవసరం లేదు అన్న వాళ్ళ దగ్గరికి రాముడిని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందా? అంటే వాళ్ళంతా కూడా దళితులు, బలహీన వర్గాల వారు వేరే ఎవరో దేవుణ్ణి పూజిస్తూ వారంతా ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడ్డారు. ఇక్కడ మా రాముడి గుడి అవసరం లేదంటూ గతంలో వాగ్వివాదాన్ని కూడా దిగటం జరిగింది. అటువంటి తరుణంలో రాముడి గుడి మాకు అవసరం లేదు అంటే ఎందుకు అక్కడ రాముడి గుడిని నిర్మించాలి? కులం మతాల మధ్య చిచ్చులు వెళ్తూ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంటూ దళితులు ఆయన పైన దాడి చేశారు. గతంలో జరిగిన రచ్చకే ఎందుకులా బిహేవ్ చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు అని అందరూ అనుకుంటే ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రంలో తయారవుతుందంటూ అక్కడ లోకల్ లీడర్స్ మాట్లాడతారు. ఎందుకంటే ఎవరికి వారు బీజేపీ ప్రభుత్వాన్ని, హిందుత్వాన్ని చక్కనేసుకొని మేము లేకపోతే హిందుత్వం లేదు అని రాంగ్ ప్రాపగాండా చేసే ఒక బీజేపీ గవర్నమెంట్కి తొత్తుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్నే ఒక క్రిస్టియన్ సోదరుడు మాట్లాడుతుంటే విన్నా. చెగువీరా సిద్ధాంతాలు దగ్గర నుంచి చేతబడి చేసే వరకు వెళ్ళాడని మాట్లాడటం జరిగింది. నిజంగా విప్లవ వీరుడు చెగువీరా ఎక్కడ? ఏ పార్టీ నాయకుడు పెడితే ఆ పార్టీ నాయకుడు కాళ్ళ మీద పడి ఇప్పటి వరకు పొత్తుల కోసం పట్టని జెండా లేని పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ఆయన మాట్లాడుతూ కూడా నేను చూశాను. అదంతా పక్కన పెడితే ఆయనని ఇంప్రెస్ చేయడం కోసం, ఆయన వెనుకున్న తొత్తుల్ని ఇంప్రెస్ చేయడం కోసం రఘురామకృష్ణరాజు రోజుకి దిగజారిపోతున్నాడంటూ మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడ మనం ఒక విషయాన్ని పూర్తిగా గమనించినట్లయితే మాకు గుడి వద్దు, ఇక్కడ మేము హిందువులు లేవు అని చెప్పిన దగ్గర పంతానికి పోయి గుడి కట్టించారు. మంచిదే, గుడి వాళ్ళకి వద్దంటే కట్టించడం కూడా కరెక్ట్ కానప్పటికీ హిందూ ధర్మాన్ని కాపాడే క్రమంలో ఆయన ముందుకెళ్ళాడు అనుకున్నారు. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఆ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి దారుణాలని ఈ ఒక పాస్టర్ క్లియర్గా చెప్తున్నారు, మీరు ఒకసారి వినండి. ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఏమండి ఉండి నియోజకవర్గంలో 1800 పేదల ఇల్లు కూల్చాడు. ఎన్ని పేదల ఇల్లు కూల్చాడు రఘురామకృష్ణరాజు? 1800 మంది పేద ఇళ్ళని, దళితుల ఇళ్ళని కూర్చేసాడు రఘురామకృష్ణరాజు. కనీసం ఇంటిమేషన్ లేకుండా ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి వాళ్ళ ఇళ్ళని కూల్చేశాడు. రోడ్ల మీదకి వచ్చి మహిళలు ఏడుస్తూ ఉన్నారు. అప్పట్లో ఆ వీడియోలు కూడా మన ఛానల్లో చేశాం. అప్పటి 1800 నిరుపేదల దళితుల ఇల్లుని కూల్చేసినటువంటి గనుడు రఘురామకృష్ణరాజు అని చెప్తూ ఉన్నారు. ఇతను ఎవరు? 1800 పేదల ఇల్లు అంటే సామాన్యం అండి? 9 ప్రార్థనా మందిరాలు. నేను గలం విప్పే నాటికి 9 ప్రార్థనా మందిరాలు కూర్చాను. 1800 దళితుల, బలహీనుల, నిరుపేదల ఇల్లు కూల్చేయటమే కాకుండా దగ్గర 9 ప్రార్థనా మందిరాలను కూడా నేలమట్టం చేసినటువంటి ఘనత రఘురామకృష్ణరాజు. నీకేం పని అయ్యా దాంతో? ప్రార్థనా మందిరాలు కూల్చాల్సిన అవసరం నీకేముంది రఘురామకృష్ణరాజు? ఎందుకు కూల్చావు? 1800 మంది పేదల ఇల్లుని ఎందుకు కూల్చావు? సమాధానం చెప్పాలి కదా. ఇంకొక 4 ప్రార్థనా మందిరాలకు నోటీసులు ఇచ్చాడు. ఇలా ఎవరు మాట్లాడకుండా ఉంటే ఇంకా మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అని చెప్పి నేను గలం విప్పాను. 9 ప్రార్థనా మందిరాలు కూల్చేయటమే కాదు, అందుట్లో ఇంకో 4 ప్రార్థనా మందిరాలకి వీళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు. ఇంకా తట్టుకోలేక వీళ్ళంతా గలం విప్పి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ చిరెత్తుకు వచ్చినట్టుగా విచ్చలవిడిగా వాళ్ళని బ్యాట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు. ఆక్వీడ్ అగ్రహారంలో దళిత బిడ్డలు 3 చనిపోయారు. 3 ఎందుకు? ఈయన ఇల్లు కూలిస్తే ఈయన అధికారులు పంపించి, పోలీసు వాళ్ళని పంపించి ఆయన బెదిరి పెట్టి
ఇల్లు కూలిస్తే హార్ట్ అటాక్ తో ముగ్గురు చనిపోయారు. వాళ్ళ మరణాలు గాలిలోకి వెళ్ళిపోయారు. ఆయన ఒక సైకో, ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకో. రఘురామకృష్ణరాజు ఒక సైకో అంటూ ఈయన మాట్లాడటం జరిగింది. అసలు ఈ పాస్టర్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే 18 గృహాలని నిట్ట నిలువున కూల్చేసింది కాకుండా 9 చర్చిల్ని కూల్చేసి మరో 4 చర్చిలకి నోటీసులు ఇచ్చి ఇప్పుడు రామాలయం కడతా అంటూ వస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఇప్పుడు మనకు కనిపించేదేమో ఆయన ఏదో సౌమ్యుడు నిజంగా వెళ్ళి రామ మందిరం నిర్మిస్తుంటే వాళ్ళు దాడి చేశారని అని మనకు అర్థమవుతుంది. కానీ వాస్తవం ఏంటి? 9 చర్చిల్ని నిట్ట నిలువున కూల్చేసి 1800 ఇళ్ళని కూల్చేసి ఒక రామాలయాన్ని గొడవను అడ్డు పెట్టుకుని వాటన్నిటిని మాఫీ చేసుకోవాలి, వాటన్నిటి నుంచి బయటపడాలని చూస్తున్నటువంటి దుర్మార్గుడు సైకో అంటే నేను మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాను వినండి. ఈ ఉండి నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఎప్పుడైనా ఎవరి ఆలయాల దగ్గరికైనా వెళ్ళి గొడవలు చేసిన చరిత్ర ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు మీరు స్పందించరు? లోకేష్ బాబు గారు ఎందుకు స్పందించరు? ఏంటి కులాల కుమ్ములాట? ఏంటి మతాల కుమ్ములాట? ఎందుకండి ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాల కింద ఉన్నారా? ఆధునిక రాజ్యం కింద ఉన్నామా? ఈ ఉండి నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఎప్పుడైనా ఎవరి ఆలయాల దగ్గరికైనా వెళ్ళి గొడవలు చేసిన చరిత్ర. ఈ పాస్టర్ గారు చెప్తుంది మీకు అర్థమైంది కదా. ఉండి నియోజకవర్గం నాకు తెలిసి భీమవరం, ఉండి ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా ఈ ప్రార్థనా మందిరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు చేసేవారు ఉంటారు, చాలా సౌమ్యులు. ఎందుకంటే నేను భీమవరంలో చదువుకున్నాను కాబట్టి నాకు అక్కడ ఉన్న పరిస్థితులు పూర్తిగా తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ మదమెక్కినటువంటి బలిసినటువంటి కొంతమంది బయటకు వచ్చేసి ఇటువంటి రాజకీయ లబ్ధి కోసం ఇటు హిందువుల్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అందరూని విభజించి పాలించాలని చూస్తున్నారు. దీన్ని ఆయన స్పష్టంగా అడిగాడు లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని. ఇటువంటి ఘటనల పైన ఎందుకయ్యా మీరు నోరు మెదపరు అని కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఆన్సర్ చేయవలసిన అవసరం ఇటు లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి. పవన్ అయితే దాన్ని పూర్తి స్థాయిలో ఖండించాడు. అంటే గతంలో 9 చర్చిలు కూల్చేసినప్పుడు, 1800 ఇళ్ళు కూల్చేసినప్పుడు ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నాడంట. సార్, కొంచెమన్నా మనిషి పుట్టామని అప్పుడప్పుడు తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు. మీరు మీ భార్య క్రిస్టియను, మీ పిల్లలు బాప్టిజం తీసుకున్నారని చెప్తారు కదా. ఆ బైబుల్ అంటే నాకు ఎంతో ఇష్టం, నా అబ్బాయికి దెబ్బ తగిలితే నేను మరియమ్మ తల్లి గుర్తొచ్చిందని సొల్లు కబుర్లు చెప్పావు కదా. ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి. ఏ దేవుడైనా ఎవరికైనా వాళ్ళకి వాళ్ళ దేవుడు ఎక్కువే. నీలాంటి చేతగానుడు డిప్యూటీ సీఎం అంటే ఇలా రామకృష్ణరాజుకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నిజంగా బలవంతుడు, చేతనైన వాడైతే అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. నువ్వు దయచేసి బలవంతుడిగా కొద్దిగన్నా మనిషిగా ఉంటావని ఆశిస్తున్నా. ప్రశ్నించడం, ఖండించడం దేనికో ఆ దేవుడిని అడిగి తెలుసుకో. అప్పటి వరకు నీకు సిగ్గు రావాలని, బుద్ధి రావాలని అటు పవన్ కళ్యాణ్ గారికి, ఇటు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయం పైన స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.